మేము ఇవాళ చాల్కి విలేజ్ లో జెంట్స్ బాత్రూమ్స్ అండ్ లేడీస్ బాత్రూమ్స్ ఓపెన్ చేయడానికి వచ్చాము. అలాగే ఒక ఆరో ప్లాంట్ ని ఓపెన్ చేయడానికి వచ్చాము. మెగా టీచ్ ఫర్ చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా మేము ఎప్పుడు ఒకటే ఆలోచిస్తాము, పిల్లలకి డిజిటల్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ చాలా కడుతున్నాం చాలా చోట్ల. సో అది ఒక్కటి కడితే సరిపోతుంది అని వస్తాం, కానీ పిల్లలకి స్మార్ట్ క్లాస్ రూమ్ కావాలంటే తాగడానికి నీళ్లు, వెళ్ళడానికి ఒక బాత్రూమ్ ఉండాలి కదా. అవి లేకపోతే వాళ్ళు చదువుకోవడానికి రారు కదా. అందుకని మేము ఏం చేసామంటే ప్రతి స్కూల్ కి కాకపోయినా కొన్ని స్కూల్స్ కి అవసరం అవుతుంది. ఆ స్కూల్స్ ఏంటనేది మా టీం స్టడీ చేసి చెప్పిన తర్వాత టీచ్ ఫర్ చేంజ్ వాళ్ళు వచ్చి మాకు చెప్తే మేము మా ఫండ్స్ ని దానికి అలొకేట్ చేయడం అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 12 years నుంచి టీచ్ ఫర్ చేంజ్ నడుస్తుంది. అప్పటి నుంచి కూడా పెగా ఇస్ ద ఫ్లాగ్షిప్ పార్ట్నర్ మాకు టీచ్ ఫర్ చేంజ్. మేము చాలా ఎన్జిఓస్ తో వర్క్ చేస్తాం, కానీ అందులో టీచ్ ఫర్ చేంజ్ ఇస్ ఆర్ ఫస్ట్ పార్ట్నర్ అనుకోవచ్చు. ఎందుకంటే మేము ప్రతి ప్రోగ్రామ్ కలిసి చేస్తాము. వీఆర్ ద ప్రిన్సిపల్ స్పాన్సర్ ఫర్ ఆల్ ద ప్రోగ్రామ్స్ ఫర్ టీచ్ ఫర్ చేంజ్. అండ్ మేము కూడా ఇంత దూరం వచ్చి ఎందుకు చేస్తున్నాం అంటే, కార్పొరేట్స్ చాలా మంది చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, కానీ అన్ని సిటీ లిమిట్స్ లో ఉండిపోతున్నాయి. మేము ఇక్కడే కాకుండా కొత్తగూడెం ట్రైబల్ ఏరియాస్, గద్వాల్ ఏరియాస్, చాలా ఇన్ డెప్త్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఎక్కడ కుదిరితే అక్కడ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే అవుట్కమ్ చాలా ఇంపార్టెంట్. మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ లో కూడా చాలా మంది విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, చుట్టుపక్కల నుంచే ఉంటారు, సంగారెడ్డి నుంచి. సో వాళ్ళందరికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళందరూ కూడా చూసి చాలా స్ఫూర్తిని చెందుతారని చెప్పి, అండ్ ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలకి కొంచెం చదువు చెప్పి, కొంచెం వాళ్ళకి టీచర్స్ కి ఎంకరేజ్మెంట్ ఇస్తే, వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఎంకరేజ్మెంట్, వాళ్ళ నుంచి వచ్చేటువంటి మోటివేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. వాళ్ళు సక్సీడ్ అవుతే దేశం సక్సీడ్ అయినట్టుగా. అందుకని ఈ పెగా టీచ్ ఫర్ చేంజ్ అనే ప్రోగ్రామ్ అంటాము. అండ్ దీన్ని ఇంకా ముందు తీసుకెళ్తాం. మీ సహకారం అంటే పాత్రికేయుల సహకారం అది ఎట్లా అంటే, మీరు కనుక ఒక 10 మందికి చెప్తే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్లానే సంగారెడ్డిలో ఇంకో స్కూల్ ఉండే, మీ పాత్రికేయుల మిత్రుల్లో ఒక చిన్న ఆర్టికల్ రాసిండే. ఆ ఆర్టికల్ నేను చదివి వీళ్ళతో మాట్లాడి మేము అక్కడ కూడా ఆ స్కూల్ మొత్తం డెవలప్ చేయడం జరిగింది, ఇక్కడ మన సంగారెడ్డిలోనే చేయడం జరిగింది. సో అలాగా మీకేమైనా తెలిసి, అరే ఈ స్కూల్ ఇట్లా చేస్తే బాగుంటది, ఇది ఇక్కడ బాగాలేదు, లేకపోతే ఇప్పుడు చేసిన ప్రోగ్రామ్ మెయింటెనెన్స్ బాగాలేదు, ఏమైనా సరే మీరు మాకు తెలియజేస్తే మనం దీన్ని మెయింటైన్ చేసుకుని చక్కగా మన తెలంగాణను మనం ముందు తీసుకెళ్తాం. అందరికీ నమస్కారం. చాల్కి గ్రామంకి రావడం, ఇక్కడ 10 యూరినల్స్ మగవాళ్ళకి, 10 వాష్రూమ్స్ ఆడవాళ్ళకి, ఒక స్మార్ట్ క్లాస్ రూమ్, ఒక ఆరో వాటర్ ప్లాంట్ ఈ స్కూల్కి ఇప్పించడం మాకు చాలా సంతోషంగా ఉందండి. టీచ్ ఫర్ చేంజ్ మేము మెయిన్గా ఎస్సీ, ఎస్టీ, అంగన్వాడీ, ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లో అక్కడున్న గవర్నమెంట్ స్కూల్స్లో మేము పని చేయాలన్న ఉద్దేశం మాది. ఎందుకంటే ఇండియాలో మనం అర్బన్ సిటీస్లో కానీ టౌన్స్లో కానీ మనం వద్దనుకున్న ఎంతో కొంత అభివృద్ధి ముందుకెళ్తూ ఉంటాం, కానీ ఇలాంటి గ్రామాల్లో కొన్ని వందల సంవత్సరాలకు కూడా ఇలాగే ఆగిపోతుంది, మనం కానీ వచ్చి మన పనులు మనం చేయకపోతే. అందుకే ఇక్కడ సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మేము 10 స్కూల్స్ తీసుకోవడం జరిగింది, స్మార్ట్ క్లాస్ రూమ్స్ చేస్తూ. అలాగే ప్రతి డిస్ట్రిక్ట్లోనూ వెళ్ళి అక్కడ ఉన్న మారుమూల గ్రామాలు ఏవా అని తెలుసుకొని, మంచి బాగా చదివే స్కూల్స్ ఏమున్నాయో కనుక్కొని, ఇక్కడ ఉన్న స్కూల్స్ కూడా IIITకి వెళ్ళినట్టు, 10th క్లాస్ ఇక్కడ 99% పాస్ అయ్యారని సర్పంచ్ గారు, ఇక్కడ హెడ్ మాస్టర్ గారు చెప్పారు. ఇవన్నీ మేము రాకముందే డిఈఓ గారి దగ్గర, కలెక్టర్ గారి దగ్గర, బికాస్ తెలంగాణలో మటుకు 30,000 స్కూల్స్ ఉన్నాయండి. సో ఈ 30,000 స్కూల్స్లోనూ ఆల్మోస్ట్ 20 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్లో. వీళ్ళని మనం ఎలా టచ్ చేస్తున్నాం, ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు AI అనేది వచ్చేసింది, AI దాకా వెళ్ళిపోయాం, కానీ మనం ఇంకా డిజిటల్ క్లాస్ రూమ్స్ గురించి మాట్లాడుతున్నాం. సో మనం ఫాస్ట్గా కానీ అందుకోకపోతే మనం చాలా గ్యాప్ వచ్చేస్తుంది మనకి కూడాను. మిగతా ప్రపంచంలో ఎడ్యుకేషన్కి అందరూ ఎలా ముందుకెళ్తున్నారు. సో టీచ్ ఫర్ చేంజ్ ద్వారా మనం ప్రైవేట్ స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి ఏ తేడా లేకుండా, ఏ భేదం లేకుండా ఇంగ్లీష్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పించేదానికి ధరణి లాంటి వాళ్ళు పెగా సిస్టమ్స్ నుంచి వాళ్ళ CSR ఫండ్ ద్వారా మాకు కంటిన్యూస్గా సపోర్ట్ చేయడం వల్ల మేము అనుకునేదల్లా సాధించగలుగుతున్నాం. యూజువల్గా CSR ఫండ్స్ మేము ఎక్కడ బాగా చేస్తున్నాము, మాకు ఎక్కడ విజిబిలిటీ ఎక్కడ ఉంటుంది అని అనుకుంటారు. అలా కాకుండా ఎక్కడ ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది అని స్ట్రాంగ్గా ఆలోచించి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి, పెగా సిస్టమ్స్ అండ్
ధరణి గారు అండ్ మీరందరూ కూడా పాత్రిక మిత్రులు, నా విన్నపం ఏంటి అంటే, మీరు రాసే దాన్ని బట్టి ఎంకరేజ్, మీ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళినోళ్ళు, లండన్కి వెళ్ళినోళ్ళు, ఇక్కడి నుంచి దేశం బయటకు వెళ్తారు కదా, వాళ్ళని వచ్చి ఏదో ఒక బావి తవ్వాలని చెప్పో ఇంకో ట్యాంక్ కట్టించాలో అని చెప్పట్ల, ఒక స్కూలు, ఉన్న స్కూల్స్ నే బాగు చేసేటట్టు వాళ్ళు చూసుకుంటే, కొత్త స్కూల్ కట్టనక్కర్లా, మన గవర్నమెంట్ చాలా చేస్తుంది, కానీ ఎంతమంది జనాభాకి చెయ్యాలంటే కష్టం వాళ్ళకు కూడా. సో ఈ ఊరి నుంచి బయటకెళ్ళి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయిన వాళ్ళు మీరందరూ కలిసి ఒక్క స్కూల్ అడాప్ట్ చేసుకొని అలా మీరు కానీ చేయగలిగితే మేము వచ్చి చేసే పని ఉండదు ఇంకా. సో ఈ విన్నపం మీ ద్వారా సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉండే వాళ్ళందరికీ, బయటకు వెళ్ళిన వాళ్ళకి వచ్చి మీ మీ ఊరిని మీరు బాగు చేసుకోండి, మీ గవర్నమెంట్ స్కూల్స్ మీరు బాగు చేసుకోండి, అదే మీరు చేసే నిజమైన హెల్ప్ మీ ఊరికి. ఓకే, థ్యాంక్ యూ.